ఎలాంటి ప్రాపర్టీస్ అంటే వాళ్ళ హాస్పిటల్ అయితేనేమి, వాళ్ళకున్న నాలెడ్జ్కి నెక్స్ట్ వారసులు కావాలంటే వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వాల్సిందే. దట్టు ఇంకొకటి ఏంటంటే ఒక ప్రౌడ్ అనమాట, మా పిల్లలు డాక్టర్స్ అని ఖచ్చితంగా ఏ ఫ్యామిలీలోనే ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరు, నానేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రుయా హాస్పిటల్లో, మమ్మీ ఏమో అనస్థిషా. వీళ్ళిద్దరు ఎంత ఫేమస్గా ఉండి మరి వాళ్ళ ఫస్ట్ సన్ని డాక్టర్ని చేయకుండా ఐఐటికి ఎందుకు ఎంకరేజ్ చేశారు? దీంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా, నీదేనా? అంటే ఫస్ట్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు అంటే డాక్టర్ అవ్వమని. వాళ్ళ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా ఏమవుతావన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. నాకు బయాలజీ కంటే కూడా మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. 9th 10th లో మ్యాథ్స్ లో నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతానని అనిపించింది. దాంతో ప్లస్ డాక్టర్ గా అనే కంటే కూడా నాకు టెక్నాలజీ వైపు వెళ్ళడం కాస్త ఇంట్రెస్ట్ ఉంది 9th 10th లో. వాళ్ళు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే వెళ్ళు అని అన్నారు. దాంతో ఇంకా నేను ఎంపీసీ తీసుకున్నాను. ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు కదా? అంటే ఏది చూస్ చేసినా కరెక్ట్. ఇప్పుడు బయాలజీ చూస్ చేయడం తప్పని నేను అనను. బయాలజీ చూస్ చేసిన తర్వాత కూడా ఓకే, నేను దాన్ని 4 years చదవగలుగుతాను, బాగా రానిగలుగుతానంటే తీసుకోవడంలో తప్పలేదని నేను అనుకుంటాను. బాగుంది. అయితే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నావు కదా, మమ్మీ డాడీ నిన్నేం చూసేవాళ్ళు కాదు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు ఎవరికి తెలీదు. అప్పుడు నీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫ్రెండ్స్ టచ్ అయ్యారా? ఫ్రెండ్స్ అనగానే రకరకాల వాళ్ళు ఉంటారు, నీలాగే ఉండరు కదా. అంటే వాళ్ళు కూడా నీలాగే చదవాలని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు వాళ్ళని, చిన్న పిల్లలు కాబట్టి రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండకపోతే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. అబ్బా మనం కూడా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది ఎవరికైనా. అలా ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు నీ ఫ్రెండ్స్, నీతో ఉన్న వాళ్ళు నీకు ఎప్పుడైనా మనం ఎప్పుడు ఏం చదవాలరా అని అంటాం కానీ, లేకుంటే బ్యాడ్ వైపు అంటే వేరే చదువు నుంచి పక్కకు తీసుకెళ్లేటటువంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీకు టచ్ అయ్యారా? అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించావు చెప్పు. ఫస్ట్ నేను చెప్పాలనుకునేది, ఎవరు కూడా బ్యాడ్ అనేది ఉండదు. ఆ టైంలో వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు, ఫ్యూచర్ లో వాళ్ళకి తెలుస్తుంది అది తప్పని. అది సో ఇప్పుడు మనం వాడు బ్యాడ్ వీడు గుడ్ అని చెప్పలేం. మెయిన్ వాళ్ళ గోల్స్ నీ గోల్స్ తో అలైన్ అవుతున్నాయా అనేది మెయిన్. ఇప్పుడు ఎవరన్నా గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అన్నంత మాత్రం వాడు బ్యాడ్ అని అన్నాను. అంటే ఈ మూమెంట్ లో వాడు ఇంకా కరెక్ట్ గా మౌల్డ్ అవ్వలేదు అంతే. ఫ్యూచర్ లో వాడు బాగా రావచ్చేమో తెలియదు మనకు. వాడు వేరే దగ్గర వేరే ఏరియాలో బాగా చేస్తుండొచ్చు. అంటే నాకు చదవడం ఇష్టమా, వేరే వాడికి చెస్ ఆడడం ఇష్టమా, ఇంకొకరు క్రికెట్ బాగా ఆడతారు. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క ఏరియాలో బాగా చేస్తారు. నాకు మెయిన్ వేరే వాళ్ళ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. ఎవరితో కూడా ఎనిమీస్ పెట్టుకోవడం అలా ఏం లేదు, అందరూ ఫ్రెండ్సే నాకైతే. కానీ అందరితో ఈక్వల్ టైం ఉండను. చదవని వాళ్ళతో కూడా నా ఫ్రెండ్సే వాళ్ళు కూడా. వాళ్ళ అభిప్రాయాలు నీ మీద ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు, ప్రభావం చూపించవు. అలా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకున్నావు, అంతేనా? అంటే మనం వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఓకే. అక్కడ నుంచి నువ్వు చదవడం అంతా కూడా బాగా చేసావు, బాగుంది. అయితే నువ్వు ఇంటర్మీడియట్ రాసిన తర్వాత అట్ ద సేమ్ టైం జేఈ మెయిన్స్ కి అడ్వాన్స్ కోసం కేటాయిస్తారు కదా క్లాసెస్. అది ఎలా నువ్వు షేర్ చేసుకున్నావు టైంని? నేను 10th వరకు ఒకలాగు నిన్నాను, మళ్ళీ 11th వచ్చేటప్పటికి అంటే చదవాల్సిన టైం పెరిగింది, అంటే సిలబస్ కూడా చాలా పెరిగింది. దాంతో కొంచెం అడిషనల్ టైం పెట్టాను చదివేకి. అంటే కొంచెం గేమ్స్ తగ్గించి మార్నింగ్ నుంచి, అంటే కాలేజ్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 8 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. మళ్ళీ 6 నుంచి అంటే మళ్ళీ సైకిల్లో ఇంటికి వెళ్తాను, స్నానం చేసి తిని మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదివేది ఒక 2 hours 3 hours. అలా రోజు కన్సిస్టెంట్గా చేశాను మొత్తం 2 years పాటు. దాంతో మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా దాంతోపాటు రోజు మార్నింగ్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రివైజ్ చేసే టైంలో మెల్లిమెల్లిగా రియలైజ్ అయ్యాను ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అని. దాంతో రోజు ఎక్సర్సైజ్ చేయడము, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవడం, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వేరే బుక్స్ కూడా చదవడం నాకు వన్ ఆఫ్ ది హాబీ. అవి కూడా ఒక రకంగా యూజ్ అయ్యాయి. అస్సలు ఈ మాట వింటుంటే నాకు సర్ప్రైజ్గా ఉంది. స్టడీస్తో పాటు అదర్ బుక్స్ కూడా చదువుతావు అంటే, జేఈ మెయిన్స్కి ఎంతసేపు ప్రిపేర్ అయినా మాకు టైం లేదు అని అంటారు ఏ స్టూడెంట్ అయినా. జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ క్లాస్ 12 చదువుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్త టైం కేటాయించుకుంటూ బుక్స్ కూడా చదువుతున్నామంటే రియలీ గ్రేట్ యు ఆర్.
అయితే ఎట్లా అంటే ఎంత టైం కేటాయించేవాడు ఒక్కో సబ్జెక్ట్కి? ఆ వీక్ బట్టి డిపెండ్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ ఆ వీక్ కొంచెం టఫ్ అనిపిస్తే దానికి కొంచెం ఎక్స్ట్రా టైం పెడుతున్నాను ప్రతిరోజు. క్లాస్ లో చెప్పిన దానికన్నిటికీ ఒక 1.5 hour లో మళ్ళీ 3 సబ్జెక్ట్ షార్ట్ నోట్స్ రాస్తాను. దాంతో డైరెక్ట్ గా రివైజ్ అయ్యేది. నెక్స్ట్ టైం షార్ట్ నోట్స్ చదివితే ఫాస్ట్ గా రివిజన్ ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. అది ఒక అడ్వాంటేజ్ అయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి నేను షార్ట్ నోట్స్ 10 times దాకా రివైజ్ చేసింటాను ఆ షార్ట్ నోట్స్ ని. అంటే రాసేవాడివా చదివేవాడివా? ఫస్ట్ ఒకసారి రాస్తాను క్లాస్, పొద్దున్న చెప్పిన క్లాస్ది సాయంత్రం వచ్చి షార్ట్ నోట్స్ రాస్తాను. దాని తర్వాత వీక్ నుంచి ఆ షార్ట్ నోట్స్ ని రివైజ్ చేస్తూ వస్తాను ప్రతి వీక్. అలా ఎన్నిసార్లు అవుతా అన్నిసార్లు. మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఇంకొక 1 hour 1.5 hour చేసి మధ్యలో ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది. అంటే ఇన్ని చదవాలా, ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది. ఆ టైంలో వెంటనే వస్తాను, అమ్మతో మాట్లాడడమో లేదంటే మా తమ్ముడితో మాట్లాడడమో చేసి బుక్కులు చదవడం. ఏదో ఒక బుక్. అంటే నాకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చాలా రకాల బుక్కులు చదివాను. అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు అలాంటి బుక్కులు తెచ్చి పెట్టడం. అంటే ఏం బుక్స్ అవి? ఒక్కటి ఒక్కొక్కలాంటివి. అంటే కథలు కాదు మేడం. సెల్ఫ్ హెల్ప్ అంటే కొంచెం సైకాలజీ వైపు, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. అలాంటి బుక్కులు చదవడం అంటే కూడా నాకు చాలా ఇష్టము. వాటి వల్ల కూడా జేఈ అడ్వాన్స్ యూజ్ అవ్వడం పక్క. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ మన ఓన్లీ మెంటల్ ఎబిలిటీస్ ని మాత్రమే టెస్ట్ చేయదు. మనం ఎగ్జామ్ లో ఎంత కామ్గా ఉంటాము, ఎగ్జామ్ లో క్వశ్చన్లు రానప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, టఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఎలా ఉంటాము, ఫోకస్ ఎలా, అలాంటివన్నీ మన మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనే దాని మీద కూడా మన మార్కులు డిపెండ్ అవుతాయి. ఎగ్జామ్ లో మనం కొంచెం యాక్టివ్నెస్ పోయినా కూడా చాలా డిసడ్వాంటేజ్. అంటే దాదాపు 15-20 మార్క్స్ పోతాయి అలా. సో దాంతో మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలని అర్థమైంది ఆ టైంలో. అంటే దాని వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది జేఈ అడ్వాన్స్ లో అని అర్థమైంది. దాంతో అలాంటి బుక్కులు కూడా చదవడం మొదలు పెట్టాను. అంటే నువ్వు ఎంత చదివినా కూడా బయట ఒకళ్ళ నీకు బోర్ కొట్టి బయట స్పెండ్ చేసినా చదివింది మాత్రం అలాగే ఫిక్స్ గా ఉంటది నీకు. దాన్ని మర్చిపోవడం కానీ దాని నుంచి కంప్లీట్ గా బయటకు రావడం కానీ అలాంటి చేయవు. కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఫుల్ ఎగ్జాస్టెడ్ గా ఉంటాను. ఆ టైంలో రోజు ఒక మాక్సిమం 1/2 hour ట్యాబ్ లోనో దేంట్లోనో యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్ లో కూడా నార్మల్ కంటెంట్, అంటే మరి అడిక్టివ్ కంటెంట్ కాకుండా నార్మల్, అంటే ఫుట్బాల్ గురించో క్రికెట్ గురించో ఏదో ఒక 30 minutes మాక్సిమం చూస్తాను. మళ్ళీ ఇంకా దాన్ని ఆపేసి నార్మల్ గా తినడం అవన్నీ చేస్తాను. అది అంతవరకు బాగుంది. ఇక్కడ దాకా ఎలా చదవాలి, ఎలా మేనేజ్ ప్లాన్ అని చేసావు. నెక్స్ట్ చదివే వాళ్ళకి కూడా మంచి అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట నువ్వు చెప్పడం. బాగుంది. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడిపోయాయి. దగ్గర పడిపోయిన తర్వాత ముందు క్లాస్ 12 పెడతారు కదా. క్లాస్ 12కి చదవడం ఎప్పుడు స్టార్ట్ చేసావు? అంటే ఫస్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ కి ఉన్న సిలబస్ క్లాస్ 12 సిలబస్. కానీ జేఈ అడ్వాన్స్ మెయిన్స్ లో కాస్త న్యూమరికల్ ఎక్కువ అప్రోచ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ లో థియరీగా ఎక్కువ రాయాలి. సో లాస్ట్ మొత్తం కాన్సెప్ట్ ముందే నేర్చుకున్నాను. లాస్ట్ 1-2 weeks, అంటే బోర్డ్ ఎగ్జామ్ కి 2 weeks ముందు నుంచి 3 weeks ముందు నుంచి థియరీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, థియరీగా ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను లాస్ట్ 2-3 weeks లో. ఇంకా ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లో కూడా 991 మార్క్స్ వచ్చాయి 1000కి. అది కూడా వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని నీ జర్నీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు మమ్మీ డాడీ నీతో పాటు ఉండేవాళ్ళ, లేకపోతే నిన్ను అలోన్గా, అంటే నీ కష్టాలు నువ్వు పడరా అని వదిలేసారా? ఫస్ట్ నేనే ఫుల్ బిజీగా ఉంటాను. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా, నేను అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, అంటే చదవడంలో బోర్ కొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో ఫుల్గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా అమ్మతో మాట్లాడితే తెలియని ఎనర్జీ వస్తుంది ప్రతిరోజు. అంటే బోర్ కొట్టినప్పుడు అంతా అమ్మ దగ్గరికి వెళ్తాను. అవైలబుల్ గా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. అది కావాలి. ఇప్పుడు నీకు మాట్లాడడానికి ఎవరు ఇంట్లో కనపడకపోతే ఏం చేస్తావు? ఫోన్ ఏదో ఒకటి చూడడం స్టార్ట్ చేస్తాను. కాబట్టి మమ్మీ అవైలబుల్ గా ఉండేవాళ్ళు, చక్కగా నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి తల్లి కూడా అలా చేయాలి కదా. అలా చేస్తే పిల్లలు అనుకున్నది రీచ్ అవుతారు. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంచి విషయం చెప్పావు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు? అంటే రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటి అని ఎలా ఊహించుకుంటూ వచ్చున్నావు?
అంటే దీంట్లో ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్కలాగా అయింది. జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ తర్వాత ఒక 2 hours అయింది. జేఈ మెయిన్స్ లో 3 hours ఎగ్జామ్. 2 hours అయిన తర్వాత నాకు ఫుల్ ఇంకా అన్ని క్వశ్చన్లు చూసి ఎగ్జామ్ బాగా రాయనేమో అని ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్ లో ఫుల్ చెమటలంతా కారిపోయి ఎగ్జామ్ లో బాగా రాయలేదు ఫస్ట్ అటెంప్ట్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ బయటికి రాగానే అమ్మ దగ్గర ఏడ్ చేశాను ఒక రకంగా. మళ్ళీ ఆ రోజు అంతా అలానే ఉన్నింది ఫస్ట్ అటెంప్ట్. తర్వాత మళ్ళీ ఒక 2-3 days ఆ బాధ ఉన్నింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కి ఫుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జేఈ మెయిన్స్ లో. తర్వాత జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకూడదు అని ప్రిపేర్ అయ్యాను. కొత్త అన్ని అనలైజ్ చేసి ఫస్ట్ అటెంప్ట్ లో ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అని అనలైజ్ చేసి సెకండ్ అటెంప్ట్ కి బాగా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ అక్కడ సెకండ్ అటెంప్ట్ బాగా రాశాను. ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి ఎక్కడ కూడా అంటే నర్వస్ గా ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్ బయటకు వచ్చి బాగా రాశాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 64 వచ్చింది జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్ లో. ఫస్ట్ అటెంప్ట్ అంత బాగా రాయకపోయినా సెకండ్ అటెంప్ట్ బాగా రాశానని చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ పేపర్ అయింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. జేఈ అడ్వాన్స్ లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. సెకండ్ పేపర్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సో మార్నింగ్ పేపర్ రాశాను. పేపర్ కాస్త కొంచెం కంపారిటివ్లీ ఈజీ పేపర్ ఫస్ట్ పేపర్. కానీ నాకు అంత బాగా రాయలేదు. పేపర్ బాగానే రాశాను కానీ అంత బాగా రాయలేదు అని అర్థమైంది. అయినా ఓకే, ఫస్ట్ పేపర్ పోయినా కూడా సెకండ్ పేపర్ చాలా బాగా రాయాలి అని డిసైడ్ అయ్యాను. అక్కడ బాగా ధైర్యం వచ్చేసింది. అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా గివ్ అప్ చేయకూడదు అని ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ లో రియలైజ్ అయ్యాను. ఆ మిస్టేక్ చేయకూడదు. అంటే ఎగ్జామ్ లో ఇప్పటి వరకు ఏం రాకపోయినా ఈ మూమెంట్ నుంచి నా ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను అనేలాగా ఆలోచించాలి. అంటే ఎక్కడ కూడా మనం అరే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ రాలేదా, ఇంకా పేపర్ ఒక క్వశ్చన్ రాలేదా, అయిపోయింది నా పేపర్ పోయింది అని అనుకోకూడదు. ఏ టైంలో కూడా ఇప్పటిదాకా ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ నుంచి చేసే అన్ని క్వశ్చన్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ తో చేస్తేనే తర్వాత చేసే క్వశ్చన్లు వస్తాయి. అలా పేపర్ 1 అంత బాగా రాయకపోయినా పేపర్ 2 కి అంటే ఫుల్ ఎనర్జీ ఇవ్వాల్సిందే. ఫస్ట్ పేపర్ ఏమైతుందో నాకు తెలియదు, అంటే రిజల్ట్ ఎలా వచ్చినా నాకు తెలియదు. సెకండ్ పేపర్ ఫుల్ ఎఫర్ట్ ఇద్దామని స్టార్ట్ చేశాను. సెకండ్ పేపర్ లో అలా మనం ఆలోచించి స్టార్ట్ చేస్తే నిజంగా పేపర్ మనకు అనుకూలంగా వస్తుంది. సెకండ్ పేపర్ లో ఫిజిక్స్ టఫ్ వచ్చింది. ఫిజిక్స్ టఫ్ రావడం నా ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్ లో టఫ్ వచ్చినా కూడా నేను చాలా బాగా చేస్తాను. అది అడ్వాంటేజ్ అయింది సెకండ్ పేపర్ లో. అలా సెకండ్ పేపర్ చాలా బాగా రాశాను. బయటకు వచ్చిన తర్వాత సెకండ్ పేపర్ బాగా రాశానని చాలా హ్యాపీగా ఉన్నింది. ఫైనల్ గా రిజల్ట్ చూస్తే మొత్తం ఆల్ ఇండియాలోనే దాదాపు సెకండ్ పేపర్ నాది హైయెస్ట్ మార్కులు టాప్ 3 లో ఉన్నది సెకండ్ పేపర్ లో. ఫస్ట్ పేపర్ అంత బాగా రాయలేదు కానీ 2 కలిపి ఆల్ ఇండియా ర్యాంక్ 15 వచ్చింది. ఏపీ స్టేట్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు? అంటే ఎగ్జామ్ అయిన తర్వాతే తెలుసు బాగా రాశానని కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది. తెలుస్తుంది చాలా వరకు. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆల్ ఇండియా ర్యాంక్ 20 లోపల వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 లోపల రావడం చాలా హ్యాపీగా ఉన్నింది. తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ కాదు, ఏపీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకున్నావు అసలు? అంటే నేను ఎప్పుడు ఏపీ ర్యాంక్ ది ఆలోచించలేదు. ఆల్ ఇండియా 10 లోపల రావాలనేది స్టార్టింగ్ నుంచి గోల్ గా పెట్టుకున్నాను. ఒక టైంలో ఆల్ ఇండియా లెవెల్లో ఆలోచించినాను. ఆటోమేటిక్ గా స్టేట్ ర్యాంక్ 1 వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన టైంలో ఎవరు చెప్పారు నీకు రిజల్ట్స్ వచ్చిందని? అంటే రిజల్ట్స్ వచ్చే 1 week ముందే కొంచెం ఎస్టిమేషన్ వచ్చింది. అంటే నీకు ర్యాంక్ 20 లోపల రావచ్చు అని మొత్తం చాలా సోర్సెస్ నుంచి తెలుస్తుంది మామూలుగా. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ 10కి వస్తుంది అన్నారు. ఆ రోజు రిజల్ట్ యాక్చువల్ గా వచ్చిన రోజు, కానీ ఆ రోజు మిడ్ నైట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. దాంతో మళ్ళీ మా వైస్ ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి అమ్మకి చెప్పారు. అమ్మ లేపించి నాకు చెప్పింది. అంతేకాని డైరెక్ట్ గా నీకు తెలియదు అనమాట. తెలియదు, ఒక సర్ప్రైజ్. అంటే నీకంటే నీ గురువులకే ఫస్ట్ మన స్టూడెంట్ ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉన్నట్టుంది కదా. వాళ్ళకి నాకంటే ఎక్కువ టెన్షన్ ఉంది చాలా సిచ్యువేషన్స్ లో. అంటే నేను ఎలా రాస్తాను, బాగా రాస్తానా లేదా అని అందరికీ డౌట్ ఉంటుంది. సెల్ఫ్ నాకు డౌట్ ఉండేది అంటే లైట్ గా, అరే ఎగ్జామ్ బాగా రాయకపోతే ఏమవుతుంది, అది అంటే ఇన్ని రోజులు చదివాను, 4 years చదివాను, ఈ ఫైనల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ బాగా రాయకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని భయం ఎప్పుడు ఉంటుంది కొంచెం. కానీ మనం అంటే ఎంత రాసినా ఇన్ని రోజులు చదివింది ఎక్కడికి పోదు. ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్, ఇన్ని రోజులు చదివిన బుక్లు, అంటే స్టడీస్ ఒకటే కాదు, ఎగ్జామ్ ఎలా రాయాలి అనే నేర్చుకున్న స్కిల్, ఎగ్జామ్ లో కామ్గా ఎలా ఉండాలి, మళ్ళీ చేసిన ఫిజికల్ ఎక్సర్సైజ్,
ఇక్కడ ఇన్ని స్ట్రెస్ల్లో మనం కామ్గా ఎలా ఉన్నాం, ఇవన్నీ మనకి ఈ ఎగ్జామ్ అంత బాగా రాయకపోయినా కూడా నెక్స్ట్ జర్నీలో చాలా యూజ్ అయ్యేవి. కాబట్టి ఒక్కసారి మీ సార్ మీ మదర్ చెప్పి మదర్ నిన్ను లేపి చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఒక ఆశ నేను 10 లోపల వస్తుందా అని, ఓకే 15 వచ్చింది అనిందమ్మా, సర్లే 10 లోపల రాకపోయినా పర్లేదు, ఇంకా 15 వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంట్లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, చాలా బాగా చెప్పావు. అంటే ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉందని చెప్పచ్చు ఆ సమయంలో. అందరూ కాల్ చేసి కంగ్రాచులేషన్ అని చెప్పి అమ్మ నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ టైంలో. అది ఓకే హర్షిత్, నీ జర్నీ, స్కూల్ జర్నీ, కాలేజ్ జర్నీ, ఐఐటి, జేఈ మెయిన్స్, మరి అడ్వాన్స్, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించావు. నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి? అంటే ఇప్పటికైతే ఐఐటి బాంబేకి వెళ్ళి అక్కడ అందరూ టాప్ ర్యాంకర్స్ అందరూ అక్కడికి వస్తారు, వాళ్ళతో ఉండడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పీర్ గ్రూప్ బాగుండడం, అందరూ సేమ్ మన మైండ్ సెట్ తోనే అక్కడికి వచ్చింటారు. సో అందరితో కలిసి అలా అంటే ఒక ఎంజాయ్ని కాదు, కాస్త రిలాక్స్ అవ్వడం, అలానే ఒక కంపెనీ అంటే ఎంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళాలనేది నా గోల్. అంటే ఏదన్నా స్టార్ట్అప్ వైపు వెళ్ళాలనేది గోల్ ఉంది. ఓకే, బాగుంది. చాలా మంచి మంచి గోల్స్ చిన్న వయసు నుంచి పెట్టుకున్నావు, సాధించావు కూడా. చాలా అందరికీ సంతోషం ఇచ్చావు. మన తిరుపతి నుంచి, మన జిల్లా నుంచి, మన స్టేట్ నుంచి, మన దేశానికి ఒక మంచి గర్వకారణమైనటువంటి స్టూడెంట్ హర్షిత్. సో మేము కూడా చాలా, ఆల్ ఇండియా రేడియో తరఫున మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం హర్షిత్. అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక ఏజ్లోకి వెళ్ళిపోతావు కదా, అంటే ఒక వేరే, అంటే ఇప్పుడు దాకా చదివింది ఇప్పటి వరకు జర్నీ వేరు, నెక్స్ట్ జర్నీ వేరు. ఆ నెక్స్ట్ జర్నీ అందులో నువ్వు బాంబే వెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదైనా నీకు ఒకలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ వీటన్నిటిలో ఎలా ఉండాలనుకుంటున్నావు? ఆలోచించట్లేదా అవన్నీ? అంటే ఇంకా ఫైనల్గా ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేద్దామని ఉన్నాను. అయినా ఏమైనా ఒకటైతే డిసైడ్ అయ్యాను, మొత్తం జర్నీలో అంటే కామ్గా ఉండాలనేది అయితే, ఇరిటేట్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా కామ్గా ఉండాలి. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాని నుంచి బయటికి రాగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, అయితే నీతో పాటు చదువుతున్న స్టూడెంట్స్కి, అంటే నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నువ్వు ఇచ్చే వాళ్ళకి ఎలా చదవాలి అని చెప్తున్నావు, అవన్నీ కొన్ని మాటలు చెప్పవా? ఫస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ చదవమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే కష్టపడి ఫుల్ అంటే రోజుకి 15 hours 16 hours ఎవరు చదవరు కూడా. టాప్ ర్యాంకర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూనే చదువుతారు. 12 hours చదువుతారు మాక్సిమం. 12 hours కంటే ఎక్కువ ఎవరు కూడా చదవలేరు. కానీ చదివినంతసేపు ఫుల్ ఎఫర్ట్తో చదవమని నేను చెప్తాను. అలా ఒక గోల్ పెట్టుకోమని, ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు ఫాలో అవ్వమని కూడా చెప్తాను. ఇంకా దీంతో పాటు కొంచెం మెడిటేషన్, విజువలైజేషన్, అంటే మనం గోల్ వస్తుంది అంటే పక్కా సక్సెస్ అవుతాము, మరి ఎర్రర్స్ రాయడము, అంటే ఎక్కడెక్కడ ఎగ్జామ్లో తప్పులైన చోట ఎందుకు తప్పైంది, ఏం చేస్తే నాకు ఇంకా ఎక్కువ బాగా మార్కులు వస్తాయి, ఏం చేస్తే నేను ఇంకా గోల్ దగ్గరికి వెళ్తానని ఆలోచిస్తే రోజు కొన్ని ఐడియాస్ వస్తాయి. ప్రతిరోజు వాటిని ఫాలో అవుతూ మనకు అనిపించింది చేయమని నేను చెప్తాను. మెయిన్ మన హార్ట్కి ఏదనిపిస్తే దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్తాను. ఇంకా ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఎగ్జామ్లో కూల్గా ఉండి కామ్గా ఉండి ఎగ్జామ్లో చేస్తే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఓకే హర్షిత్, మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మరి ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించి మరి ఎంతోగానో ఫ్యూచర్ ఎంతో ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్లో అంతా కూడా నువ్వు బాగా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు. మరి మా స్టూడియోస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి విషయాలు మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం.